హాయ్ అండి. ఇంక చెప్పాను గదా! కొన్ని ముక్కలతో ఫ్రై చేశానని చెప్పేసి, ఎప్పుడు చేసిన ఇదే స్టైల్‌లో చేస్తాను. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఎందుకు ఇక్కడ ఎక్కువగా చేపని తీసుకోమంటే, మా పెళ్ళైన కొత్తలో ఒకసారి మా గల్లీలో చేపలమ్మే అతని దగ్గర అందరూ తీసుకుంటున్నారని చెప్పేసి, మేము కూడా అయితే తీసుకున్నాము. ఆయనైతే ఇంకా పైపైన క్లీన్ చేసి అయితే ఇచ్చాడు. ఇంటికి తెచ్చుకున్న తర్వాత చాలా నీట్‌గా అయితే క్లీన్ చేశాము. అయినా ఫుల్ స్మెల్ ఒస్తుంది. అసలు ముక్కంతా మెత్తగా ఉంది. ఇలా ఉండదు కదా! మెత్తగా అని చెప్పైతే అనుకున్నాము. ఇంకా నీట్‌గా క్లీన్ చేసేసి ఇంక కర్రీ వండడం స్టార్ట్ చేశాను. స్మెల్ అయితే అస్సలు పోవట్లేదు. కర్రీ వండాకనే పోద్దేమో అనుకున్నాను. ఇంక కర్రీ వండాక కూడా ఇల్లంతా ఒక రకమైన వాసన ఫుల్లు ఇల్లంతా స్ప్రెడ్ అయిపోయింది. మాకైతే అస్సలు నచ్చలేదు. వండిన కూర మొత్తం అయితే పారేసాము. మాతో తీసుకునే వాళ్ళు తిన్నారో లేదో మాకైతే తెలీదు. మేమైతే పారేసాము. ఇంకా ఆ దెబ్బతో చేపని తీసుకోవడం అయితే మానేసాము ఇక్కడ. ఒక 2 ఇయర్స్ బంద్ చేసాము. ఇంటికెళ్ళొస్తూ ఉంటే అమ్మ వాళ్ళైతే వండి పంపించేవాళ్ళు. ఎవరన్నా వచ్చినా తీసుకొస్తూ ఉండేవారు. ఇంకా ఇప్పుడైతే ఈ మధ్య పర్లేదు. ఎప్పుడు తెచ్చుకున్నా లైవ్‌లో తెచ్చుకుంటున్నాము. బానే ఉంటుంది. ఇంకా మన సైడ్ దొరికేవి మాత్రమే తెచ్చుకుంటున్నాము. మీరు కూడా ఇలాంటి ఇన్సిడెంట్ ఎప్పుడైనా ఫేస్ చేసారా లేదా?